ఇంకో కేసు కూడా చూసామ్మా, వచ్చింది మేడం ఈ రోజు. మనం ఆస్ట్రేలియా కేసు కాకుండా ఎవరైతే టీవీ సీరియల్ ఆర్టిస్ట్ ఐశ్వర్యకి సంబంధించిన కేసు కూడా చూసాం. ఒకే రోజు రెండు వింటూ నిజంగా దురదృష్టకరం. దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఇలాగా ఈ పెళ్లికి ప్రాతిపదిక ఏంటంటే ఆ అమ్మాయి సీరియల్స్ లో నటిస్తుంది. ఇవాళ సీరియల్స్ లో నటించే వాళ్ళకి డబ్బు బాగా వస్తుంది. ఒక బంగారు బాతు అనుకున్నాడు, కాకపోతే ఆ బాతు గుడ్లు పెట్టేదాకా కూడా ఆగలేకపోయాడు అతను. స్థూలంగా మాట్లాడుకుంటే పైగా ఇతను రంగంలోకి వాళ్ళ అమ్మని నాన్నని కూడా తీసుకొచ్చాడు. ఎవరు ఇతను? వాళ్ళ నాన్న చాలా ఇంట్లో ఎంత ప్రాంప్టింగ్ ఇచ్చినా గానీ కొంచెం అమాయకుడిలా ఉన్నాడు. వాళ్ళ మామగారు మా అబ్బాయికి బిజినెస్ పెట్టిస్తానన్నాడు అని చెప్పేశాడు. అంటే బిజినెస్ పెట్టించలా, అందుకు తగాదా వచ్చింది. లేదంటే అసలు అతని నోట్లోంచి మాట వచ్చేది కాదు. అంటే పెళ్లికి ముందు ఇలాంటి ఒప్పందాలు జరిగాయి, గాలి ఒప్పందాలు. ఆ ఒప్పందాలు ముందుకెళ్ళకపోయేసరికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఇప్పుడు అమ్మాయి మీద అబండాలు వేస్తున్నాడు. పైగా ఇంకోటి ఏం చెప్తున్నాడు, వాళ్ళ అమ్మ మా అమ్మాయి చాలా మంచిది, చాలా పద్ధతి అయింది, సిగరెట్లు తాగదు, మందు తాగదు, వేరే పురుషులతోటి సంబంధాలు లేవు మా అమ్మాయికి అని వాళ్ళ అమ్మ గ్యారంటీ ఇచ్చింది అని చెప్తాడు. ఏ తల్లైనా పెళ్లికి ముందు చెప్తుందా అంటే ఇలాంటి మాటలు అసలు ఇలాంటివి పెళ్లి కుదుర్చుకునేటప్పుడు టాపిక్ అవుతుందా? ఇది మనమే ఇప్పుడు అమ్మాయి గురించి తెలుసుకునేటప్పుడు మంచి అమ్మాయే కాదా, పద్ధత లేదని వీళ్ళే తెలుసుకుంటారు. మీరు ఎంక్వైరీ చేసుకోవాలి. అసలు వాళ్ళమ్మ ముందుకు వచ్చి చెప్తుంది ఇదంతా కావాలని చెప్పి ఇవన్నీ కావాలని కట్టు కథలు చాలా చెప్తున్నాడు అతను. అతను ఏంటంటే లైఫ్ లో సెటిల్ అవ్వడానికి ఈ పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి నచ్చింది అందుకే మేము పెళ్లి చేసామని వాళ్ళమ్మ నాన్న కూడా అంటున్నారు. ఇక్కడ నిజంగా ఆ అమ్మాయి అంటే అంత ఇష్టమే గనక నీకుంటే, అంత ప్రేమే గనక నీకుంటే, పైగా ఇంకో మాట కూడా చెప్పాడు. ఇన్ని గొడవలు జరుగుతున్న సందర్భంలో ఒకసారి నన్ను పంచాయతీకి పిలిచి కొట్టారు వాళ్ళు, మామిడి తోటలో పంచాయతీ పెట్టని కూడా చెప్పాడు. ఆ తర్వాత అంటే ఈ పెద్ద మనిషి ఇంత పెద్ద విశాల హృదయం ఉన్నవాడు గిఫ్ట్లు తీసుకుని అమ్మాయి ఇంటికి వెళ్ళాడంట. ఆ అమ్మాయి అక్కడ లేదని తెలిసిందంట. ఇవన్నీ లాయరు చెప్పిస్తున్నాడు. భర్త గాని భార్య గాని సమాచారం లేకుండా ఇల్లు మార్చడం తప్పు. అది ఆ పాయింట్ కోసం ఈ పాయింట్ చెప్పాడు. నేను గిఫ్ట్లు తీసుకుని వెళ్ళాను అక్కడికి, ఆవిడ లేదు ఇల్లు మారిపోయింది అని చెప్తున్నాడు. అంటే ఆవిడ నాకు అనుకూలవతి అయిన భార్య కాదు, నన్ను హింస పెడుతుంది ఈ భార్య అనేది చెప్పడం కోసం విడాకులిమ్మని బలవంతం పెడుతుంది. పైగా విడాకులిమ్మని వేరే బాయ్ ఫ్రెండ్ చేత చెప్పిస్తుంది అని చెప్పి ఎలిగేషన్స్ అన్ని చేస్తున్నాడు. ఇవన్నీ చక్కగా లాయర్ చెప్పాడు. లాయర్ ఇలా మాట్లాడు అంటే కేసుకు సంబంధించినంత వరకు చాలా పకడ్బందీగా మాట్లాడుకుంటా వస్తున్నాడు ఇతను. అంటే ఇప్పుడు భార్యకి సంబంధించిన అలవాట్ల గురించి కానీ, ఇంట్లో నుంచి ఏమైనా దొంగతనం చేసిందని కానీ, లేదు భర్త అనుమతి లేకుండా ఆమె అడ్రస్లు మార్చేసిందని గాని, ఇట్లాంటివన్నీ విడాకులకి ఒక బేస్ అన్నమాట. అంటే ఇట్లాంటి విషయాలు జరిగినప్పుడు మీ జీవితంలో మీరు విడాకులకి వెళ్ళొచ్చు అనేది ఉంది. అందుకని అవన్నీ కరెక్ట్ గా లైన్ ప్రకారం అప్పచెప్తున్నాడు టీవీల ముందు. నిజంగా ఇన్ని గొడవలు జరిగాక నువ్వు గిఫ్ట్లు పట్టుకెళ్లేంత పెద్ద మనసే నీకుంటే అమ్మాయి విడాకులు సరే గొడవలన్నీ వచ్చినాయండి, విడాకులు అడుగుతుంది ఇచ్చేయచ్చుగా, అంత ప్రేమే పొంగి పొర్లిపోతే. అంటే అంత కన్వీనియంట్ గా తన స్టోరీని తను చెప్పుకుంటున్నాడు. అంటే ఎప్పుడైనా ఉంటది మై స్టోరీ, యువర్ స్టోరీ, అవర్ స్టోరీ ఉంటది, కానీ దాంట్లో కొంచెం నమ్మేలా ఉండాలి కదా. నమ్మేలాగా లేదు స్టోరీ. అసలు ఇలా టీవీ ఆర్టిస్టు అని చెప్పి చేసుకున్న దాని వెనకమాల అతను చక్కగా జీవితం సెటిల్ అయిపోద్ది అనుకున్నాడు. ఆ అమ్మాయి ఆస్కారం ఏదో ఇచ్చినట్టు కనిపించట్లేదు. పైగా 25 లక్షలు దొంగతనం చేసిందని చెప్తున్నాడు. అతన్ని చూసినా గాని, అతని తల్లిదండ్రులు చూసినా గాని వాళ్ళకి 25 లక్షలు డబ్బులు ఉండే వాళ్ళలాగా కనిపించట్లేదు. మొదటి పాయింట్. అసలు 25 లక్షలు మీ దగ్గరే ఉంటే బిజినెస్ ఏదో మీరే పెట్టుకునే వాళ్ళుగా, వాళ్ళు పెట్టించిందాక ఆగటం దేనికి? అంటే అసలు మీ మీద ఖచ్చితంగా వరకట్న కేసు పెట్టాలి మీ మీద. అందుకని దొంగ అని అరిసినట్టుంది తప్పితే ఈ కేసు వేరే ఏమీ లేదు. పైగా ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళ అలవాట్ల గురించి, ఆడవాళ్ళ నడవడికల గురించి మాట్లాడుకోవడం చాలా ఎక్కువైపోయింది. అంటే ఒక వాళ్ళ మీద నిందలు మోపేలాగా దానిలో భాగంగా చూస్తామే తప్పితే నాకు ఈ కేసులో మట్టుకు ఐశ్వర్య ఏమి తప్పులు లేవేమో అని నేను ఆమె వైపు నేను మాట్లాడట్లేదు. కానీ ఎందుకంటే నాకు ఆమె వైపు నుంచి స్టోరీ తెలియదు కాబట్టి నేను మాట్లాడలేను. ఇతను బయట
బయటికి చెప్పిన దాన్ని బట్టి నాకున్న అవగాహన ప్రకారం ఇతను చాలా డ్రామా చేస్తున్నాడు మీడియా ముందు, అటెన్షన్ డ్రా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఓకే మేడం, ఇప్పుడు మనం గత కొద్ది రోజులు చూసుకుంటే ఇలాంటి కేసులు చూస్తూనే వస్తున్నాము. పిల్లలందరూ బాగా చదువుకున్నారు, ఎవరు కరెక్ట్ వాళ్ళకి ఎవరు వీళ్ళు కరెక్ట్ మనకి వీళ్ళు కరెక్ట్ కాదు అని వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాంతోపాటు పెద్దలు కూడా ఒకసారి చూసి పెద్దలు చూసిన సంబంధాలైనా కానీ ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. దీనికి అసలు మనకి ఎన్ని రాకుండా ఉండాలంటే ముందుగానే మనం ఏదైనా జాగ్రత్తలు తీసుకుంటూ సరిగ్గా వెళ్ళినట్టు. అంటే ఒకటండి, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అని ఒక పద్ధతి ఉంది. పెళ్లికి ముందు మామూలుగా పాశ్చాత్య దేశాల్లో డేటింగ్ అంటారు. మన సమాజం అంత అభివృద్ధి చెందలేదు కాబట్టి మన సమాజం అభివృద్ధి చెందిన దాని ప్రకారం మనకున్న సైంటిఫిక్ విధానంలో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. అంటే ఏంటి అంటే ఇద్దరు పెళ్లి చేసుకోబోయేవాళ్ళు ఒక మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఆ మూడో వ్యక్తి చదువుకున్న వ్యక్తి అయి ఉంటారు, ఆయన సైకాలజిస్ట్ అవ్వాలి ఖచ్చితంగా. సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కూర్చొని నా అభిరుచులు ఇవి, నా ఆకాంక్షలు ఇవి, నేను ఇలా ఉంటాను అని చెప్పాలి. అలాగే వాళ్ళు కూడా చెప్తారు. ఇద్దరివి మ్యాచ్ చేసి అసలు వీళ్ళిద్దరికి కంపాటబుల్. ఇప్పుడు జాతకాలు అంటే బిందువులు, ఆ బిందువులు కలిసి ఇన్ని బిందువులు కలిసి పాయింట్లు చెప్తుంటారు కదా వేణుస్వామి లాంటి వాళ్ళు. ఆ పాయింట్లు కాదండి, పాయింట్లు ఇవి కంపాటబిలిటీ. ఈ మనస్తత్వానికి ఈ మనస్తత్వం పొందిక కుదురుతుందా లేదా అనేది ఆ కౌన్సిలింగ్ లో తేలుతుంది. సరే, అక్కడ కూడా బోల్తా పడ్డారు అనుకుందాం. ఒకవేళ ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకోలేదు అనుకుందాం, పెళ్లి అయిపోయింది అనుకుందాం, పెళ్లి తర్వాత మ్యారిటల్ కౌన్సిలింగ్ కూడా వెళ్ళొచ్చు. ఓకే, అప్పుడు మీకు ఇలా చేస్తున్నాడు, నాకు ఇలా ఉంటే ఇష్టం, ఆయన ఎలా చేస్తున్నాడు, ఈ అమ్మాయి ఇలా ఉంటుంది, నాకు ఇలా ఇష్టం. బట్ దీనికి సంబంధించి వాళ్ళు కూడా డెఫినెట్లీ కౌన్సిలింగ్ ఇస్తారు, చక్కగా చెప్తారు. మీరు ఇది మార్చుకోవాలండి, ఇప్పుడు ఆమెలో ఇలాంటి ప్లస్ పాయింట్లు ఉన్నాయి, మీలో ఇలాంటి ప్లస్ పాయింట్లు ఉన్నాయి, కానీ ఈ ప్లస్ సూపర్ ప్లస్ అవ్వకోకుండా వెనక్కి లాగుతున్న విషయాలు కూడా ఉన్నాయి. వీటిని మీరు మార్చుకోవాలి, ఆమె మార్చుకోవాలి, మీరు మార్చుకోవాలి అనే విషయంలో అవగాహన వస్తుంది వీళ్ళకి. అంటే ఓహో, ఒక అమ్మాయి జీవితంలోకి వచ్చేటప్పుడు ఈ ఫలానాది కోరుకుంటది, ఇలా ఉంటది. ఒక అబ్బాయి భార్యలో ఇవి కావాలనుకుంటున్నాడు అని ఈ అమ్మాయికి అర్థం అవుతాయి. వీళ్ళిద్దరు చూసేది ఎవరిని చూస్తారు? వాళ్ళ ఇంట్లో తండ్రి పెత్తనం చూస్తారు, లేదు కొన్ని చోట్ల తల్లి పెత్తనం చూస్తారు. తల్లి పెత్తనం ఉన్న ఇంట్లో పెరిగిన కొడుకు నేను మా నాన్నలాగా కాదు, నేను ఒక సింహాన్ని అనుకుంటాడు. ఇక్కడ తండ్రి బాగా పెత్తందారి స్వభావం అయ్యి తల్లి 24 గంటలు గుడ్లల్లో గుక్కుంటా ఉంటే నేను మా అమ్మలాగా కాదు, నాకు ఇలాంటి భర్త కాదు కావాల్సింది, ఎలాంటి వాడు వచ్చినా నేను ఉంచుకోగలుగుతాను, ఎందుకంటే నేను చదువుకున్నాను, నాకు ఉద్యోగం ఉంది కాబట్టి చెప్పిన మాట విని పడి ఉండేవాడు కావాలి నాకని ఆ అమ్మాయి అనుకుంటారు. ఇద్దరు అనుకునేది తప్పే. ఎందుకంటే మీరు మీ పాత జనరేషన్ వాళ్ళని బట్టి మీరు అనుకునే అన్ని తప్పులు. ఈ కాలానికి పనికొచ్చేదానికి మీరు మారండి. ఆ అవగాహన వచ్చిన రోజున కుటుంబాలు బ్రహ్మాండంగా ఉంటాయండి, బ్రహ్మాండంగా ఉంటాయి. లేదు అనుకోండి విడిపోతారు. అంతేగాని చంపుకోటాలు, కొట్టుకోటాలు, కేసులు పెట్టుకోటాలు అన్ని వేస్ట్. పైగా ఇంకొకటి ఏంటంటే, ఇంకో దుర్మార్గం చెప్తా. విదేశాల్లో విడిపోయిన భార్యాభర్తలు ఫ్రెండ్స్ లాగా ఉంటారు. ఎందుకుంటారో చెప్పనా? అక్కడ ఇన్ని ఆస్తులు లేవు తగలబడి, ఇంతంత లగేజ్ లేదు మనకి. ఏది మా వంశము, మా ఇంటి పేరు, మా గొప్ప, మా గోంగూర కట్ట అవన్నీ ఉండవు అక్కడ. 100 కోట్లు ఉంది, ఇవన్నీ ఉండవు అక్కడ. మా తాత మినిస్టరు, మా నాన్న పెద్ద రియల్ ఎస్టేట్, ఇవన్నీ ఉండవు అక్కడ. అందుకని అతి సామాన్యంగా ఉంటారు అందరూ. అందుకని ఏంటంటే వీళ్ళు విడిపోయినా గానీ ఒకవేళ ఏమైనా అల్యూమనీ ఇవ్వాల్సి వస్తే కూడా, భార్యకి ఏమైనా ఇవ్వాల్సి వస్తే కూడా చాలా సంతోషంగా ఇస్తారు. ఇక్కడ 100 కోట్లు ఉన్నోడు కూడా 1 కోటి రూపాయలు ఇవ్వడానికి ఏడుస్తాడు. మామూలుగా అదే మా దగ్గర ఏమున్నాయి అంటాడు, లేవంటారు. ఈ లోపల ఎవరో ఒక ఆస్తులు రాసేస్తారు, రాసేసి ఒట్టి చేతులతో నిలబడతాడు. రేపు పొద్దున వాళ్ళు ఎవరు వీడు నిజంగానే ఒట్టి చేతులతో నిలబడతాడు, వాళ్ళు కూడా బికార్లు అయిపోతారు అన్నమాట. అందుకని మనము మనస్తత్వాలు మార్చుకుంటే అసలు సమస్యలు రావు, వచ్చినా బయటపడగలుగుతాం. ఇవాళ చూడండి, సూర్యకిరణ్ చనిపోయాడు, సినిమా యాక్టర్.
అతను ఇంకొక కో ఆర్టిస్ట్ ని పెళ్లి చేసుకున్నాడు, కళ్యాణిని. అవునండి. అయితే వాళ్ళిద్దరి మధ్యలో ఎక్కడో పొసకల విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత ఇతను మగవాళ్ళకు ఉండే చాలా వీలైన సౌలభ్యం ఏంటి అంటే తాగుబోతు అవ్వడం, వెంటనే బాటిల్ ఎత్తేయడం. దేవదాస్ గుర్తొచ్చేస్తాడు వాళ్ళకి. తాగేసేసి లివర్ సిర్రోసిస్, కామెర్లు అయ్యి చనిపోయాడు. మొన్న ఇంకొక అతను పవిత్రనాథ్ అని చెప్పి సీరియల్ ఆర్టిస్ట్ చనిపోయాడు. ఏంటంటే భార్య కేసు పెట్టింది కాబట్టి చచ్చిపోయాడు అంటున్నారు. భార్య కేసు పెడితే చచ్చిపోవాల్సిన అవసరం లేదు, ఫైట్ చెయ్యి, నీ తప్పుంటే శిక్ష అనుభవించు, శిక్ష లేకపోతే బయటికి రా. అంతేగాని ఏమి పోని ఆ అమ్మాయిదే తప్పు కేసు పెట్టడం, నువ్వు కేసులోంచి బయటికి రా. దానికోసం నువ్వు తాగుబోతవ్వాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయి నువ్వు తాగుబోతు అని ఆరోపించింది, నువ్వు ఇప్పుడు తాగుబోతువే అయ్యావు. ఆ అమ్మాయి మాటే కరెక్ట్ అయిందిగా చివరికి, అదే అయింది కదా. అందుకని వీళ్ళు కేసులు వచ్చినప్పుడు తట్టుకోలేని మనస్తత్వం అయిపోతుంది. ఈ రకంగా చూసుకుంటే ఇలాంటి కేసులు ఇట్లాంటి విషయంలో మగవాళ్ళ కన్నా ఆడవాళ్లే ధైర్యవంతులు, స్ట్రాంగ్ గా ఉంటారు. వాళ్ళకి ఒక న్యాచురల్ చూసుకుందాం అనుకుంటారు. అంటే ముందు అన్నిటికన్నా బ్రతికుండటం ముఖ్యం. కోసము, వాళ్ళ పిల్లల కోసము, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల కోసం బతికుండటం అవసరం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా సామాజిక పరిస్థితుల మీద చాలా చక్కని విశ్లేషణ అందించారు కృష్ణ కుమార్ గారు. ధన్యవాదాలు.